ఉన్న ప్రకారం మీరును కూడా పరిశుద్ధులై ఉండండి అన్నాడు. పాపం చేయవారి హృదయంలో వాక్యం నిలిచి ఉంటుందా అంటే నిలిచి ఉండదు. పరిశుద్ధుల హృదయంలో నిలిచి ఉంటుందా అంటే నిలిచి ఉంటుంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, మనల్ని పరిశుద్ధంగా ఉండమన్నాడు. పరిశుద్ధుడు అంటే ఎవరు? తన పాపములు ఒప్పుకొని కడుక్కొని తన రక్తం చేత కడుక్కొని నీతిమంతులుగా తీర్చబడి క్రీస్తును అనుసరించి పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నవారు. పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నవారు అసాధారణమైన మనుషులు. సాధారణమైన జీవితము జీవించారు. వారు ఎలా జీవించారు అని అంటే వారు పరిశుద్ధమైన ఆత్మను పొందుకున్నారు. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మాటలు మనం చూసుకున్నట్లయితే ఆయన సన్నిధి ద్వారా వారు శక్తివంతమైన నాయకులు మరియు సాహసాలు చేయగల వారు మార్చబడ్డారు కదా. దేని ద్వారా? తన శక్తి ద్వారానే సాహసమైన కార్యములు చేశారు. ఓ గొప్ప శక్తివంతమైన నాయకులుగా మార్చబడమే కాదు, ఇక్కడ అదే విధంగా చూసుకున్నట్లయితే దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు కాబట్టి అతడు సఫలమయ్యాడు, అన్ని విషయాలలో విజయం సాధించాడు. యేసు క్రీస్తుల ప్రభున వారిని జ్ఞాపకం చేసుకున్నాలి. అదేవిధంగా ముందు మనం చూసుకున్నట్లయితే ఆదికాండం 39:3 కూడా చూసుకున్నాం కదా. ఇప్పుడు అదేవిధంగా దేవుడు దావీదుతో ఉన్నాడు కాబట్టి అతడు మరింతగా అభివృద్ధి చెందాడు. దేవుడు సొలొమోనుతో ఉన్నాడు కాబట్టి అతడు ఎన్నటికీ జ్ఞానవంతుడుగానే ఎలా ఉన్నాడు అయ్యాడు. అదే విధంగా చూసుకున్నట్టయితే దేవుడు నజరేయుడైన యేసుతో ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన ప్రతి చోట మేలులు చేశాడు. ప్రతి చోట అపవాది చేత బంధింపబడిన వారిని, పీడింపబడిన వారిని విడిపించడమే కాదు, వారందరినీ స్వస్థపరుస్తూ ఆయన తిరిగాడు. పరిశుద్ధాత్మ దేవుడు అనాలోచనగా తిరగలేడు కానీ, ముచ్చట్లేస్తేందుకు తిరగలేడు కానీ, ఆయన కుటుంబాలు చెడగొట్టేందుకు తిరగలేడు కానీ, ఆయన బంధింపబడిన వారిని విడిపించాడు. బాధలున్న వారికి మేలు చేశాడు. దుఃఖితులను ఓదార్చారు. ఆయన ప్రతి విషయంలో కార్యాలు జరుపుతూ తిరిగాడు. మన లోపల ఉన్నది పరిశుద్ధాత్మనేనా? పరిశుద్ధ ఆత్మ అయితే మనము కూడా ఈ విధంగానే చేస్తాం. పరిశుద్ధాత్మ మనలో ఉంటే దేవుడు మనకు తోడై ఉంటాడు. ఆయనకు నచ్చిన మెచ్చిన కార్యములు మన చేత జరిగిస్తాడు. అదే దేవుడు ఈ రోజు కూడా వారందరితో ఉన్న దేవుడు ఈ రోజు కూడా నీతో ఉన్నాడు. అదే దేవుడు ఈ రోజు కూడా నీతో కార్యములు జరిగించాలనుకుంటున్నాడు. అదే దేవుడు ఈ రోజు కూడా నీ చేతని తన శక్తిని వ్యక్తపరచాలనుకుంటున్నాడు. మరి ఎలా సిద్ధపడి ఉన్నావు? ఎలా బలపడి ఉన్నావు? ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. అదే పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకున్న తన ప్రజల ద్వారా దేవుడు తన శక్తిని ప్రదర్శిస్తాడు అనేది నిజం. ఎందుకు తెలుసా? బాప్టిజం